నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ డైరెక్టర్, సినీ రాజకీయ విశ్లేషకులు గీతాకృష్ణ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. హాయ్. సార్, మనం ఈ మధ్య వింటూనే ఉన్నాం. కుమారి ఆంటీ ప్రభుత్వానికి 50,000 విరాళం ఇచ్చారు అని చెప్పేసి నిన్న వార్త. ఆ వార్తకి ధీటుగా ఒక ట్విట్టర్ హ్యాండిల్ ఒకటి పెట్టారు. మన తెలంగాణ హీరో, వన్ అండ్ ఓన్లీ తెలంగాణ హీరో ఎటుపోయారు, ఇంతవరకు జాడలేదు పత్తలేదు అన్నట్టుగా ఒక ట్వీట్ చేశారు. దానికి కౌంటర్ గా ఒక వీడియో పెట్టారు. దాని సారాంశం మీకు ఎలా అనిపించింది? యాక్చువల్గా ఫస్ట్ విజయ్ కరెక్టే. యాక్చువల్గా ఎవరు అభిష్ట వాళ్ళది. తర్వాత రెండోది ఏంటంటే కుమారి అంటే మెస్స ఆడు నాకంటే బెటర్ 50,000 ఇచ్చిందంటే అంతే కదా. అని చేతి ఇవ్వకుండా మనం మాట్లాడకూడదు. కానీ నేనంటే ఇచ్చింది కొంచెం పెద్ద అమౌంట్ అయితే మనమే ఒక ఆర్మీ కింద ఫామ్ చేసి నాన్ గవర్నమెంట్ కింద ఆర్గనైజ్ చేసి 2-3 చెప్పాను ఆల్రెడీ కదా. ఆ విధంగా చేస్తే కానీ అందదు. సీఎం రిలీఫ్ కానీ వెళ్ళినప్పుడు ఎక్కడికో వెళ్ళిపోద్ది, అది వేస్ట్. ఇతను చెప్పిన వీడియోలో కొంచెం గర్వంగా అనిపించింది. అంటే నేను కష్టపడి వచ్చాను కదా అని, నేను ఎప్పుడు ఇవ్వాలో అది నా ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది. యాక్చువల్లీ అక్కడి వరకు నేను ఏకీపిస్తాను. కష్టపడి సంపాదించిన డబ్బులు జాగ్రత్తగా ఉంచుకోవచ్చు, కానీ చారిటీ అని కొంత ఉంటుంది. యాక్చువల్గా నేను సరదాగా అన్నాను, నేను వేరే లెవెల్ ఇస్తున్నాను. యాక్చువల్గా నాకంటే బెటర్ ఎందుకంటే ఆవిడ లాంటి వాళ్ళందరికీ స్ఫూర్తి ఉంటుందని. ప్లస్ సీఎం కూడా ఆమెకి హెల్ప్ చేశాడు కదా. అందరూ గొడవ పెట్టి తీసేస్తే మళ్ళీ ఇంకో చోట పెట్టుకోమని అన్నీ ఇచ్చారు. కాబట్టి వాట్ ఎవర్ ఇట్ ఈస్, హృదయపూర్వకంగా ఆవిడది కూడా విజయవాడ అనుకుంటా. సో అక్కడ కష్టపడే వాళ్ళకి అందుద్దనే ఉద్దేశంతో ఇచ్చింది. ఇతన్ని ఫోర్స్ చేసి ఎవరన్నా వాళ్ళ ఇందులో పెట్టి నువ్వెందుకు ఇవ్వలేదు అవన్నీ తప్పు. యాక్చువల్గా తన ఇష్టం తనది. తనకు వేరే చాలా ఉంటాయి. చాలా మందికి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అని ఒకటి ఉందని చెప్పాను కదా. ప్రతి పెద్ద కంపెనీకి ఒక 10% ఇవ్వాలి కంపల్సరీ. అది సో దాన్ని ఏం చేస్తారంటే వాళ్ళే ఒక ఫౌండేషన్ పెట్టి, ఒక నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ NGO పెట్టి అందులోకి పెడతారు. వాళ్ళ డబ్బులు వాళ్ళే అందులో పెడతా ఉంటారు. ఎప్పుడైనా ఇటువంటి విపత్తు వచ్చినప్పుడు రిలీజ్ చేస్తూ ఉంటారని చెప్పేసి దానికి ఒక ఆర్గనైజేషన్ ఆడిటింగ్ అంతా ఉంటుంది, NGOలు. మళ్ళీ వాళ్ళ డబ్బులు వాళ్ళే బ్లాక్ వైట్ చేసుకునే కుతంత్రం కూడా ఉంది అందులో. చాలా మంది తెలిసింది. ఇప్పుడు రామలింగరాజు గారు వాళ్ళ ఫాదర్ పేరు మీద పెద్ద అసోసియేషన్ ఉంటుంది, బైర్రాజు ఫౌండేషన్ అని చెప్పేసి. అదేవిధంగా ఎయిర్పోర్ట్కి సంబంధించిన ఆయన కూడా అలాగే ఉంటుంది. వాళ్ళ అమ్మాయి పేరు మీద ఉంటుంది, వాళ్ళ మిసెస్ పేరు మీద ఉంటుంది. ఈ ఒక్కొక్క దాంట్లో ఎంత ఉంటుంది అనుకున్నా నువ్వు 100 కోట్లు ఉంటుంది. ప్లస్ వేరే కంట్రీ నుంచి కూడా వస్తుంది అనమాట. అలాగా ఇతను ఇప్పుడే బడ్డింగ్గా పైకి వస్తున్న ఆర్టిస్ట్ కాబట్టి అతను కూడా ఏదో చిన్న ఈ బన్నియాల్ కాంప్లెక్స్ లాగా ఒక కాంప్లెక్స్ కూడా ఏదో ఊర్లో కట్టినట్టున్నారు తెలంగాణలో, విజయ్ దేవరకొండ వాళ్ళు. సో ఓకే, అతని యొక్క ప్రోగ్రెస్ను బట్టి అతను ఇవ్వాలని అనిపిస్తే హృదయపూర్వకంగా అతనే ఆర్గనైజ్ చేసి కూడా ఇవ్వచ్చు. అతను యూత్ కాబట్టి చాలామంది తీసుకెళ్ళి ఒక ఏరియాని అడాప్ట్ కింద తీసుకుని ఎక్కడైతే ఎఫెక్ట్ అయ్యారో వాళ్ళకి కూడా ఇవ్వచ్చు. కానీ అది చెప్పిన ధోరణి కొంచెం హట్టింగ్గా ఉంటుంది. బికాజ్ వీళ్ళందరూ మరి అలాగా ట్రాల్ చేస్తుంటే తప్పు కదా. ఇవ్వలేదు ఇవ్వలేదు మీరెవరు చెప్పడానికి, తను ఇచ్చాడో లేదో కూడా తెలియదు మీకు. సో అంచేత అలాగ మట్టుకు చేయకూడదు. అది నేను ఐ అగ్రీ ఫుల్లీ. అతను కరెక్టే. యాక్చువల్గా డబ్బులు తనకు మిక్కిలిన దానాధర్మం చేయకూడదు అంటారు. గవర్నమెంట్ ఈజ్ టు టేక్ కేర్ ఆఫ్ దెమ్. యాక్చువల్గా వీళ్ళందరూ ఎవరిని అవసరం లేదు, గవర్నమెంట్ షుడ్ గివ్. ఇదేదో ఫ్యాన్సీ కోసం, పబ్లిసిటీ కోసం వీళ్ళు మొదలెట్టారు. జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళందరూ ఇచ్చారు. వాళ్ళందరూ కూడా డైరెక్ట్లీ దే కెన్ గివ్. ఇప్పుడు మన ఇండియాలో ఒక చోట అలా లేదు. నాకు మొన్న అనుకున్నాను, క్లోత్స్ ఎక్కువైపోతే ఎవరిని అడిగితే ఏం బాగుంటుంది, నా బట్టలు నీకు ఇవ్వనా అని అనలేను కదా. నాకు చాలా విజయ్ ఇచ్చు. నాకు అటువంటిది కొన్ని 100 ఉంటాయి. నాకు బట్టలు పిచ్చి. అమెరికాలో అటు చాలా కంట్రీస్లో రోడ్డు పక్కన పెద్ద ఇవి ఉంటాయి అనమాట, డ్రాయర్స్ లాంటి ఉంటాయి అనమాట. డస్ట్బిన్ లాగా కాకుండా కొంచెం అందంగా ఉంటాయి. అక్కడ యూ కెన్ డొనేట్ క్లోత్స్ అని ఉంటుంది. అక్కడికి వెళ్ళిపోయి ఇచ్చేయచ్చు. అదే యూ కెన్ డొనేట్ అదర్ థింగ్స్, కానీ ఫ్రిడ్జ్ గిజ్జి అక్కడ పెట్టేయచ్చు. మనం వాడుకునే నువ్వు కొత్త కొనుక్కుంటూ వాడుకోవాలి కదా. పాతయో వాట్ ఎవర్ ఇట్ ఈస్, దానికి ఇచ్చేయాలనుకున్నప్పుడు, డిస్పోజ్ చేయాలనుకున్నప్పుడు అది ఎవరికన్నా అనౌన్స్ చేసి మన వాళ్ళు ఏంటి అది కూడా అమ్మేయడం చూస్తారు, ఎల్లో పేజ్లో OLX పెట్టేసి. సో అది వాళ్ళ ఇష్టం, అది ఎందుకు అమ్ముతున్నారని మనం చెప్పకూడదు. కానీ ఇటువంటిది ఉంటే బాగుంటుంది. నేను మొన్నే అనుకున్నాను, క్లోత్స్ ఉంటాయి కదా మెయిన్, హండ్రెడ్స్ ఆఫ్ ప్యాంట్స్, షర్ట్స్, అవి వేసేయడానికి ఒకటి ఉంటుంది అనమాట. ఎందుకంటే ఎవరికైనా ఇస్తాం. అక్కడ చాలా తక్కువ మంది ఉంటారు హోమ్లెస్ అని. ఓకే, వాళ్ళకు కూడా ఫుడ్ చాలా, ఇప్పుడు ఈ మధ్యన మన హైదరాబాద్లో కూడా చాలాసార్లు చూశాను, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇస్తున్నారు ఎవరో, అదేదో హాస్పిటల్ బయట
ఆ బజారుకు కొంచెం ఎలా ఎదురు ఒకసారి అడిగాను, నాకు అర్థం ఏంటిదండి, టిఫిన్ పెడతా అన్నాడు. మేము తిరగొచ్చాను సరదాగా, తినొచ్చాను అన్న అనమాట. ఇట్స్ వెరీ గుడ్ సర్వీస్ కదా, ఆ విధంగా కూడా చేయొచ్చు. అంటే ఇతను చెప్పిన ధోరణి కొంచెం గర్వంగా అనిపించింది. అవును, నాకు ఎప్పుడు ఇవ్వాలి, అవును గర్వం ఉంది, అలా ఇంకే భాషలు చెప్తాడు, అదే భాషలు చెప్పాలి, తెలుగు భాషలు చెప్పాడు. నేను ఎప్పుడు ఇవ్వాలి, ఎలాగ ఇవ్వాలి నాకు తెలుసు. తర్వాత ఇంకోటి అన్నాడు, అది కరెక్ట్ కదా యాక్చువల్. మా వెబ్సైట్ మా ఏంటి మా యొక్క యాడ్ల ద్వారా మీరు బతుకుతున్నారని, మీరు వేరు మేము వేరునా? నువ్వు ఆల్రెడీ ప్రిన్స్ చార్లెస్ కాదేం కాదు కదా, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఏం కాదు నువ్వు, అది తప్పది. మా యొక్క అడ్వర్టైజ్మెంట్లు మా ఇది పట్టుకుని మీరు బతుకుతూ మమ్మల్ని బూతులు మాట్లాడుతూ, అది ఉదాహరణ యూ టు టెల్ దట్. మా అంటే మొత్తం యూట్యూబ్ మన సోషల్ మీడియాలో మాట్లాడే అందరినీ అంటే మటుకు యూఆర్ రాంగ్, అది తప్పది. అంతేనే గర్వంగా ఉన్నాను. ధర్మం చేయాలా చేయకూడదా, చారిటీ చేయాలా చేయకూడదు నీ ఇష్టం, అది నేను ఎప్పుడు ఇలా ప్రో అండ్ అదే మాట్లాడతాను కాబట్టి చెప్తున్నాను. బట్ యూ కెనాట్ అక్యూజ్ ఆల్ ది వెబ్సైట్స్. నువ్వు పబ్లిసిటీ నువ్వే పోతావు. నువ్వు పబ్లిసిటీ ఇచ్చుకుంటే నీ సినిమా గురించి బాగా మాట్లాడి కొన్ని ఉంటాయి, నేను మెలైన్ చేస్తూ బ్యాడ్ చేసేవి అప్పటికక్కడ థియేటర్ దగ్గరికి వచ్చి బ్యాడ్ చేసి కూడదు అని నేను చెప్పాను. కోర్టుకు కూడా వెళ్ళి మూడు రోజుల వరకు చెప్పకూడదని. ఓకే, ఇప్పుడు వాళ్ళకి ఇంకా బ్యాడ్ అవుతావు. నువ్వు ఇలా చేయటం వల్ల యువర్ కొంత తెచ్చిపెట్టుకుంటావు ట్రబుల్స్. ఆ వల్ల మీరు బతుకుతున్నారంటే మీరేంటి, నువ్వు సెపరేటా, నువ్వు పెద్ద పిస్తా? మా వల్ల మీరు బతకటి, నీ వల్ల ఎవడ బతకట్లేదు ఇక్కడ. సంఘంలో జరుగుతున్నవి చెప్పడానికి సోషల్ మీడియా, సంఘంలో నీ సినిమా దరిద్రంగా ఉందని చెప్తాడు, బాగున్నా కూడా అంతే కదా. డబ్బులు ఇస్తే బాగా చెప్తారు అనుకుంటాడు, అది డబ్బులు ఇచ్చి తెప్పించుకోపోని అప్పుడైనా డబ్బులు ఇవ్వాలి కదా. మేము అది సెపరేట్ లేదు, యువర్ ఆల్సో వన్ అమంగ్ ద సొసైటీ. మిస్టర్ విజయ్, నువ్వు కూడా సోషల్ మీడియాలో ఉన్నావు, అన్ని మీడియాలోనూ అందరూ ఉంటారు యాక్చువల్గా. వేరే సినిమాల్లో యాక్ట్ చేసినంత మాత్రం నీకంటే ముందు నేను డైరెక్టర్ని, అవార్డు విన్నర్ని. ఓకే, ప్రపంచాన్ని చూసాను నేను. ఓకే, నాకే ఆ ఫీలింగ్ ఎప్పుడు రాలేదు. మేము ఒకటి నువ్వు ఒకటి, మనం కూడా జనాల్లో ఒకళ్ళ కింద ఉంటేనే నువ్వు రేపొద్దున నీకు నౌకలు చెల్లుతాయి. లేకపోతే నీ వచ్చే ప్రతి సినిమాని ఫ్లాప్ చేస్తారు వాళ్ళు, చేయటోటి బ్యాటర్ రాస్తారు. సినిమాలో దమ్ము ఉంటే ఆడద్దు వేరే విషయం, కానీ అలా మాట్లాడకూడదు. మేము ఇచ్చిన దాని మీద మీరు బతుకుతున్నారు అని చెప్పి, ఎవరు బతుకుతున్నారు? నేను అడిగింది ప్రశ్న ఏంటి, అసందర్భంగా మాట్లాడుతున్నావు. నీకు ఎవడో కామెంట్ చేసి ఎవరో పెట్టింది, అమ్మాయి గీత అన్న అమ్మాయి ఎవరు పెట్టింది కదా, అడిగింది చెప్పింది ఏంటి, మన తెలంగాణ హీరో ఇవ్వలేదని చెప్పింది. ఏదో ఒక దానికి ఆవిడకి సబ్జెక్ట్ కావాలి కాబట్టి, ఏదో నీ మీద కాంట్రవర్సీ చేయాలి కాబట్టి అంది. దాని ముందు సమాధానం చెప్పావు, నేను ఎప్పుడు ఇవ్వాలో నేను ఎలాగ ఇవ్వాలో నాకు తెలుసు. వెరీ గుడ్, అది దట్ ఐ ఫుల్లీ అగ్రీ. బట్ అట్ ద సేమ్ టైమ్ యూఆర్ అక్యూజింగ్ ఆల్ ద రెస్ట్ ఆఫ్ ద ఎవ్రీబడి. మీరు అంటే నువ్వు డిఫరెంటా? నిన్న మొన్నటి వరకు ఎక్స్ట్రా వేషాలు వేసుకున్న వాళ్ళు చిన్న చిన్న వేషాలు వేసుకుని వచ్చావు కదా, శేఖర్ కమల్ అట్లను. దాని తర్వాత నీ లక్ బాగుంది, పైకి వచ్చావు. దట్ ఈజ్ యువర్ స్టేజ్, యూ షుడ్ నాట్ ఫర్గెట్ యువర్ స్టేజ్. ఎంత ప్రొడ్యూసర్ రామనాయుడు అని అంతే, రామోజీరావు అని అంతే, లామినేటర్ మీద వెళ్ళేవాడు ఇక్కడ నుంచి. ఇదే తెలంగాణలో లామినేటర్ మీద వెళ్ళేవాడు. లామినేటర్ అంటే మీరు చూసి ఉంటారు కూడా, మా స్కూటర్ అది, ఆ స్కూటర్ మీద వెళ్ళి వచ్చిన అంత పైకి వచ్చాడు. మీరు ఒకటి మేము ఒకటి అంటే ఎవరైనా పోతారు, మనమంతా కూడా ప్రజలమే, వీఆర్ ఆల్ నెటిజన్స్. ఓకే, అండ్ సిటిజన్స్ ఆఫ్ దిస్ కంట్రీ. అంతేగాని మేము ఇస్తే మీరు బతకాలి అంత సీన్ అక్కడ చిరంజీవి అన్నమాట. చిరంజీవి అంట కదన్నమాట, ఇస్తే ఎవరికి పోతే అంటారు. పవన్ కళ్యాణ్ అండవు, నువ్వు వాళ్ళు 1/100 కూడా లేవు ఇంకా కదా. అసలు దాని గురించి అలాగ అనుకోండి, నువ్వు అలాగ అన్న వల్ల ఐఎమ్ ట్రైంగ్ టు టెల్ యూ, ఐఎమ్ కరెక్టింగ్ యూ. ఇవ్వాలా ఇవ్వలేదా అనే నీ అభిమతం మటుకు 100% కరెక్ట్. వీళ్ళెవరు చెప్పడానికి, హీ నోస్ వాట్ టు గివ్ వెన్ టు గివ్ అని, అక్కడ వరకు కరెక్ట్. తర్వాత మా దాని మీద మీరు ఆధారపడతాం, మీరంటే ఏంటి, ఫిన్ ఛానల్స్ నువ్వు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నువ్వు, మోడీయా? యు ఆర్ ఓన్లీ అన్ ఆర్డినరీ ఫెలో. ఈవెన్ అదర్వైజ్ ఆల్సో yesterday you are an ordinary fellow acting in small characters. Then by your luck of choice you have made it big. దాని తర్వాత కూడా ఇలా వాగినందుకు పోనీ సినిమాలు. I am trying to correct you. You are at the stage, you are in the age where to be corrected. అలాంటి కరెక్ట్ చేయకపోతే ఇంకెవడ కరెక్ట్ చేయడు. పోతే ఇలా ఇంకా 4 సార్లు గట్టిగా మాడితే లేకపోతే వచ్చే సినిమాని చెడగొట్టేద్దాం అంటారు. యాక్చువల్గా వీళ్ళు ఎంత చెడగొట్టినా కూడా సినిమా బాగుంటే బాగుందని అంటారు, కానీ కొత్త ఎఫెక్ట్ అవుతాం. ఇప్పుడు బన్నీని అతను గొడవ పడుతుంటే ఎఫెక్ట్ ఇస్తారు అంటున్నారా? అతను ఇవ్వదన్నాడు బన్నీ. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ ఎఫెక్ట్ ఇస్తుంది అంటారు. అదంతా అవసరమా? ఐఎమ్ సారీ అంటే పోయేది. సో ఇది సామరస్యంగా, బికాజ్ డబ్బులతో కూడుకున్న కళారంగం ఇది సినిమా ఫీల్డ్.